సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి చూడగానే ఈ శివయ్యను తాకమ్మా, ఈ శివరాత్రి అయిపోయేలోగా నీ కోరిక తీరి నీకు అదృష్టం వరిస్తుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. శివయ్య బాబాగారు ఇద్దరు ఒకటే కదా, శివాంశతో వచ్చిన వారే మన సాయినాథుడు. ఈ జగతును ఏలే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. మన శివయ్యని తాకండి, ఈ శివరాత్రి అయిపోయేలోగా మీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి పుట్టినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నావు. ఎప్పుడు బాబా నాకు విడుదలవుతుంది, ఈ పోరాటాలకు ముగింపు లేదా అని నన్ను అడుగుతూనే ఉన్నావు. ఇదిగో ఇప్పుడు వదిలిస్తున్నానమ్మా. ఒక్క మాట అడగనా? ఈ లోకంలో పోరాటం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పు? ఏదో ఒక దాని కోసం పోరాడి జీవించాల్సిందే కదా. ఏదైనా సరే జీవి భూమి మీద పోరాడకుండా రాలేదు. పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. పుట్టిన బిడ్డ కూడా ఏడుపుతోనే ఈ లోకంలోకి పోరాడడానికి రెడీగానే వస్తాడు. ఏడుపుతోనే ఆ బిడ్డకు కావాల్సిన అవసరాలు పూర్తి చేసుకుంటాడు. పోరాటం పుట్టి పోరాటంలో పెరిగి పోరాటంతో మరణమే జీవితం తల్లి. కానీ ఇప్పటి మనిషి పోరాటం లేని జీవితం ఆశపడుతున్నాడు, సుఖమైన జీవితం కోరుకుంటున్నారు. మనల్ని పుట్టించిన ఆ శివయ్య అన్నీ మనల్ని ఎలా పుట్టిస్తారో ఈ ఉన్న సమస్యలను కూడా ఎదిరించే శక్తి కూడా మనకు కల్పిస్తాడు. కాబట్టి ఆ శక్తితో మనకు రాబోయే పోరాటాలను, జీవిత ఆటంకాలను అన్నీ ఎదుర్కోవాల్సిందే కదా. సుఖమైన జీవితాన్ని ఇష్టపడుతున్న మనిషి జీవితంలో జీవించడానికి ప్రతి జీవి మనిషి పోరాడాల్సిందే. తోటలో కొత్త కొత్త పువ్వులు ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి, కానీ అవి అలాగే ఉండవు కదా, అలాగే నిలబడవు. ఎంత అందమైన పువ్వైనా సరే రాలిపోవాల్సిందే. తోటలో పూచిన ఒక్కొక్క పువ్వు శాశ్వతంగా ఎలా అయితే నిలబడదో అదే మాదిరిగా జీవితం కూడా తల్లి. పోరాటం లేకుండా ఏదీ రాదు, ఏదీ జరగదు కూడా. నువ్వు సాధారణమైన జీవితం జీవించాలి అంటే ఎలాంటి పోరాటాలు అవసరం లేదు తల్లి. కానీ ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా జీవించేయవచ్చు. కానీ ఆ జీవితంలో ఒక స్వారస్యం, ఒక ఎదుగుదల, ఒక మంచి పేరు, ఒక మంచి ప్రతిష్ట అన్నీ కావాలంటే పోరాటాలు తప్పవు బిడ్డ. విరక్తగా ఉంటుంది ఏదైనా దొరక్కపోతే. కానీ నువ్వు కోరింది దక్కించుకోవాలి అంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అంటే పోరాడే తీరాలమ్మా. పోరాటం లేకుండా ఎలాంటి విజయం గెలుపు రాదు. అలాగే పోరాటం అనేది లేకుండా ఉప్పు కారం లేని కూరగా ఉంటుంది. జీవితంలో నువ్వు ఏడవడానికి 100 కారణాలు చూపించి, నువ్వు సంతోషంగా నవ్వడానికి 1000 కారణాలు చూపించి ఆనందంగా నవ్వుతూ జీవించి చూపించు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి. సరైన నిజాయితీ గల దారి ఎత్తు పల్లాలు ఉన్న ముళ్ళుదారులాగే ఉంటుంది. ఎందుకంటే నిజం ఎప్పుడూ కఠినమైనదే గనుక. కానీ ఆ నిజమే గెలిపిస్తుంది కాబట్టి. ఈ దారిలో వెళ్తుంటే అనుమానాలు, అనవసరమైన మాటలు, విమర్శలు వస్తూనే ఉంటాయి బిడ్డ. అలసిపోయి ఉంటేనే కదా మనకి వచ్చిన పంట మంచిగా ఉంటుంది. వచ్చిన కలుపు మొక్కలు పీకేస్తేనే కదా మంచి ఆరోగ్యమైన పంట, మంచి అధికమైన మంట మన చేతికి వస్తుంది. అలాగే జీవితంలో వీళ్ళంతా వచ్చిన కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. అనవసరమైన వాళ్ళ కోసం నువ్వు కాలాన్ని పక్కన పెట్టేసి నిరుత్సాహపడకు. వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితం అనేది ఆటని అందంగా మార్చుకో తల్లి. జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి. అది ఎలాగ తీర్చిదిద్దుకోవాలి నీ చేతుల్లోనే ఉంది. అనవసరమైన దిగులు పక్కన పెట్టి, నీ ఆశలన్నీ కొద్దిగా పక్కన పెట్టి ధైర్యంగా, నిశ్చయంగా మనసులో ఉంటే చాలు. జీవితంలో ఆనందం నీకు శాశ్వతంగా నిలుస్తుంది బిడ్డ. పోరాటాలు ఉన్నా కూడా ఎవరూ కూడా జీవించలేకుండా లేరు.
కదా. పోరాటాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొంటే చాలు, వాటిని స్వీకరిస్తే చాలు, అందమైన పూలవనం లేని జీవితంగా మారుతుంది. అన్ని పోరాటాలు ఈ సమయానికి ముగిసి వస్తాయి తల్లి. ఈ సమయం కోసమే ఎదురు చూడాలి. నువ్వు అన్ని పోరాటాలు ఒకరోజు ఆగాల్సిందే. ఎప్పుడో తెలుసా? వాటిని నువ్వు సేకరించినప్పుడు తల్లి. వాటిని నువ్వు జయిస్తావు, ఎదిరిస్తావు అన్నప్పుడు, వాటిని నువ్వు గెలిచి విజయం సాధిస్తావు బిడ్డ అనే నమ్మకం నీకు ఎప్పుడైతే వస్తుందో, ఆ మనోధైర్యం నువ్వు ఎప్పుడైతే తెచ్చుకుంటావో, ఆ నమ్మకంతో ధైర్యంగా నిలబడినప్పుడే చిత్రాలు కూడా జయం వస్తుంది తల్లి. ఆ భయమే అతని ఓటమి చేకూరుస్తుంది, నీ గెలుపుకి కారణమవుతుంది. ఇది వరకు పోరాటం అనే శత్రువుని నువ్వు బయటపడుతూనే ఉన్నావు. ఇక మీద నీ బలాన్ని చూపించి నువ్వు మనోధైర్యంతో గుండె చీల్చి నిలబెట్టి పోరాడమే అలసిపోయి పోరాడుతుంది తల్లి. ఏది కూడా పెద్దది అనుకోకు. ఎలాంటి సమస్య కూడా నువ్వు చూసి దాన్ని కలత చెందవద్దు బిడ్డ. కొండంత సమస్య అయినా సరే ఆవుగింజ లెక్క చూడు. సమస్య త్వరగా తీరాలి అంటే కొద్దిసేపు శాంతంగా ఉంటే చాలమ్మా. ఈ కాలం ముందే అన్నిటినీ మార్చేస్తుంది. సమస్య అయినా తగ్గించి వేస్తుంది. నమ్మకం అనే హస్త్రం ఉపయోగించి బిడ్డ. నీ సాయి అనే బ్రహ్మాస్త్రం నీ దగ్గర ఉంటుంది. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకు. కాబట్టి నమ్మకం, మనోధైర్యం ఈ రెండిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకో. అవి నీకు శ్రీరామ రక్ష. శివయ్య అనుగ్రహంతో నన్ను నీ దగ్గర ఉండేలా చేస్తుంది బిడ్డ. సమస్యలు, కష్టాలను తీర్చి అదృష్టాన్ని నీకు చేరుస్తాయి. నమ్మకంతోనే ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ శివరాత్రి అయిపోయేలోగా నీ కష్టాలు పటాపంచలైపోతాయి తల్లి. నీ కోరిక కొద్ది కొద్దిగా తీరడం ప్రారంభమవుతుంది. నీ ఆనందం, సంతోషం నిరంతరం అవుతుంది బిడ్డ. ఇది తథ్యం తల్లి. నీ సాయి మాటలు నమ్ము. ఈ శివరాత్రి అయిపోయేలోగా నీ ఆనందాన్ని ఎదురు చూడు తల్లి. శివానుగ్రహంతో పాటు నీ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది. నీ బాబా నీకు తోడుగా ఉంటాడు. నీ బాబా నీకు ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.